హ్యాపీ దివాళీ. నమస్తే అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈ వీడియో వచ్చేసి పండగ రోజుదన్నమాట. అర్లీ మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8 o'clock వరకు మేము పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనే దాని గురించి ఉంటుంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదండి, ఇంక అందరూ చేసేది. అండ్ నెక్స్ట్ పండగ రోజు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది వర్క్ అనేది అర్లీ మార్నింగ్. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఊడ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇల్లంతా మాఫ్తో అలా తుడిచేసుకున్నా. అండ్ నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి కొన్ని సామాన్లు ఉండిపోయాయి నైట్, ఇంకా వాటిని అయితే క్లీన్ చేసుకొని మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నా. సాధారణంగా లేడీస్ అందరూ ఇంతే అనుకోండి. ఒక డేలో 24 hours ఉంటే డేలో సగం డే కిచెన్లోనే ఉండిపోతారు. అంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి, మళ్ళీ తర్వాత కిచెన్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి, తర్వాత లంచ్ చేయాలి, తర్వాత క్లీన్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ డిన్నర్ చేయాలి, తర్వాత క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేయడానికి కుక్ చేయడానికే సరిపోతుంది సగం డే అంతా. అందులో నేను కూడా అంతే. అంటే కుక్ చేసిన తర్వాత నాకు అలానే వదిలేయడం ఇష్టం ఉండదు, దాన్ని వెంటనే అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. అలా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందో. మ్యాక్సిమం లేడీస్ అందరూ అలానే చేస్తుంటారు అనుకోండి. అండ్ నెక్స్ట్ పండగ అంటేనే స్వీట్స్ కదండి. అయితే పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము, అందులోనూ మా పిల్లలైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే నేను ఓలిగా చేద్దాం అనుకున్నాను. అండ్ పూజ టైంకి ప్రసాదంగా చేయాలంటే టైం పడుతుంది ఓలిగా అయితే అని ఇంకా సింపుల్గా ఇలా కుడుములు అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఓలిగా చేద్దాంలే అనేసి ప్రెజెంట్ కుడుములు అయితే ప్రిపేర్ చేశాను. మా సైడ్ అయితే ప్రతి పండగకి కుడుములు ఓలిగలే చేస్తుంటారు. అయితే ఇక్కడ కుడుములు చేయడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఒక్కరే చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకే ప్రెజెంట్ పూజ కోసం కొన్ని ఫాస్ట్గా చేసేసుకుంటున్నా. అంటే ఇంకా పూజకి టైం అయిపోతుంది కదా అని అలా ఫాస్ట్గా కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటో కానీ మ్యాజిక్ లాగా అనిపిస్తుందండి అప్పుడప్పుడు. నాకు ఇలా ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంది. అదేంటంటే పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు పోపు పెట్టినా సరే ఇంత దూరం పరిగెత్తే వాళ్ళము, ఎక్కడ చిట్లుతుందో నొప్పి వస్తుందో అని. అలాంటిది ఇప్పుడు దగ్గరుండి ఇంకా అంత ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము. అలా ఉంటారనమాట లేడీస్. పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్ళైతేనే సూపర్ ఉమెన్ లాగా తయారైపోతారు. అదేంటో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది నాకైతే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని చిన్న షాపింగ్ అయితే వెళ్ళాము. అదేంటంటే చాలా రోజుల నుంచి స్టవ్ తీసుకుందాం అనుకున్నానండి కొత్తది, అస్సలు వీలు పడట్లేదు. ఇంకా పండగ అయినా సరే కొంచెం మా వారికి రెస్ట్ దొరికింది కదా అని షాపింగ్ అయితే తీసుకెళ్ళాము. ఆఫర్స్ ఉంటాయి కదా అని రిలయన్స్ డిజిటల్ కి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్ గా వెళ్తున్నారు. అంతే కదండి, పిల్లలకి షాపింగ్ అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలందరూ అలాగే ఉంటారు. అండ్ నెక్స్ట్ మేము ఒకటి తీసుకోవడానికి వెళ్తే మా పిల్లలు ఇంకొకటి చూస్తున్నారు. సరేలే అనేసి మొత్తం షాప్ అంతా అలా ఒక రౌండ్ వేసేసి పిల్లలకి మొత్తం అన్ని అలా చూపించేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మా బాబు అయితే మొత్తం వాటి నేమ్స్ అన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మనకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ తెలిసిపోతున్నాయి. అండ్ ఆ మొబైల్స్ నేమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మాకు అసలు ఐడియా కూడా లేదు. అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మా బాబును మా పాప. అయితే నేను బ్రెస్ బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకోవడానికి అయితే వెళ్ళానండి. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మోడల్ అయితే దొరకలేదు. ఫైనల్గా నేను ఆఫర్స్ ఉంటాయి కదా అనుకున్నాను, కానీ ఆఫర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. అందులోనూ నాకు నచ్చిన స్టవ్ అయితే దొరకలేదు. సరేలే అనేసి రిటర్న్ వచ్చేస్తున్నాను. ఇంకా మా వారు మళ్ళీ పిలిచారు. ఇంకా అక్కడికే వాళ్ళు అలసిపోయారనమాట, చాలా స్ట్రెయిన్ అయిపోయారు. ఇది బాగానే ఉంది కదా ఈ మోడల్, ఇది తీసుకోవచ్చు కదా అని మళ్ళీ చూపిస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా సరే నాకైతే అది నచ్చలేదు. అంటే కొంచెం పాత మోడల్ లాగా అనిపించింది. అందుకని ఇంకా నేను రిటర్న్ అయితే వచ్చేసాను. ఆన్లైన్లో బుక్ చేసుకుందాంలే, కొత్త మోడల్స్ ఉంటాయి కదా అనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇంకా దారిలో పిల్లల కోసం చిన్న షాపింగ్ అయితే చేసాము. స్టేషనరీ కావాలని అడిగారు. ఇంకా వాళ్ళ కోసం అయితే చిన్న షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి 5:30 అయిపోయింది. అండ్ నెక్స్ట్ సాయంత్రం పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి మా బుజ్జి తల్లి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి మమ్మీ నేను ఇలా డెకరేషన్ చేస్తాను దీపావళికి అని తనే చేస్తుంది. చూడండి ఎంత నీట్గా
అండ్ సింపుల్గా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో మొత్తం అంతా తనే చేసింది. మా బుజ్జి తల్లి కోసం ఒక లైక్ చేయొచ్చు కదండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిందో. ఏమో అనుకున్నాను కానీ ఇంత బాగా వేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా పూజ కోసం అయితే నేను మా బుజ్జి తల్లి రెడీ అవుతున్నాము. ఇంకా తనకి డ్రెస్కి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటినైతే వేస్తున్నాను. ఇటు చూడండి మా బుజ్జి తల్లి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో. ఎంతైనా అంతే కదండి, ఆడపిల్లలు అలా రెడీ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు. చూడండి మా బుజ్జి తల్లి చూపిస్తాంది ముందరికి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకా హెయిర్ స్టైల్ వేస్తున్నాను. అయితే షాపింగ్ వెళ్ళాం కదా, కొంచెం బాగా అలసిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా బుజ్జి తల్లి అయితే అలా నిలబడలేకపోతుంది. ఇంకా సరేలే అనేసి ఒక స్టూల్ తెచ్చేసి కింద కూర్చోబెట్టేసి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. అది కూడా తను మార్నింగే చెప్పేసింది అనమాట, మమ్మీ నాకు ఈ జడ వేయి అని. ఇంకా తనకు నచ్చినట్టుగానే ఈ హెయిర్ స్టైల్ అయితే వేశాను. ఇది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధారణంగా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా అకేషన్స్ కానీ మనం వెళ్ళేటప్పుడు మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఈ హెయిర్ స్టైల్ దగ్గరే. ఇంకా మనమైతే ఏదో ఒకటి వేసేసుకుంటాము. పిల్లలకైతే కొంచెం రిచ్గా కనిపించాలి కదా హెయిర్ స్టైల్ అనేది. ఇంక ఇలా వేశారనుకోండి చాలా రిచ్ లుక్ని ఇస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నేనైతే ఎక్కడైనా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా వేసేస్తాను. చూడండి ఫైనల్గా ఎంత బాగా ఉందో హెయిర్ స్టైల్ అనేది. పిల్లల్ని రెడీ చేయడంలో ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే హెయిర్ స్టైల్. నాకైతే హెయిర్ స్టైల్ సెట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అంతా సెట్ అవుతుందని నా అభిప్రాయం. ఇంకా సరేలే అని ఫైనల్గా మా బుజ్జి తలకైతే సింపుల్గా ఈ డ్రెస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అయితే రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్ సెట్ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ గ్రీన్ కలర్ది అయితే నా దగ్గర లేదు. ఇంకా సరేలే అనేసి మెరూన్ రెడ్ అయితే ఉంది ప్రెజెంట్. ఇంకా మెరూన్ రెడ్డే వేశాను. అయితే ఇంకొకటి లాంగ్ హారం అయితే ఉన్నింది. ఇంకా దాన్ని ట్రై చేశాను ఒకసారి, కానీ అది అంత పెద్దగా సెట్ కాలేదు బుజ్జి తల్లికి. ఇంకా సరేలే అనేసి ఈ నెక్ సెట్ అయితే సెట్ చేశాను. అండ్ అక్కడికే టైం అయిపోయింది, 6:45 అయిపోయింది. మా వారు అయితే అరుస్తున్నారు టైం అవుతుంది ఫాస్ట్గా అని. ఇంకా అందుకని మేమైతే ఇలా ఫాస్ట్గా రెడీ అవుతున్నాం అనమాట. తప్పుగా అనుకోకండి, ఇలా ఫాస్ట్గా రెడీ అవుతున్నాము టైం లేదని, పూజకి టైం అవుతుందని. అయితే హడావిడిలో పిల్లల్ని రెడీ చేసేటప్పుడు పక్కన ఏది లేదనుకోండి, ఇంకా అమ్మ చీర కొంగనే యూజ్ చేస్తుంది కదా, ఇంకా నేను కూడా అలాగే ఇంకా నా చీర కొంగుతోనే బుజ్జి తల్లకైతే ఇంకా ఎక్స్ట్రా పౌడర్ అంతా అలా అనేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా నల్ల పూసల బీట్స్ ఉన్నదైతే నేను యూజ్ చేసుకున్నాను, ఇంకా శారీలోకి సెట్ అవుతుందని. ఫైనల్గా మా బుజ్జి తల్లి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అయినా ఆడపిల్లలు ఇలా మంచిగా రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అది మనం పేరెంట్స్గా అయిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మాకు కూడా మా పరిస్థితి కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంది మా బుజ్జి తల్లిని అలా చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ నాన్న కూతురు అయితే పూజ చేస్తున్నారు. అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను అనుకుంటా, అదేంటంటే మా పిల్లలు పూజ చేసేటప్పుడు అంటే నార్మల్ డేస్లో అయినా సరే పండగ పూట అయినా సరే పూజ చేసేటప్పుడు ఇలా పక్కనే కూర్చుంటారనమాట. అంటే వాళ్ళకి మొత్తం అర్థమయ్యే విధంగా అన్ని చదివి వినిపిస్తాము. అంటే ఇప్పటి నుంచి వాళ్ళకి పూజ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనేది అర్థం కావాలి అన్నట్టు చిన్నప్పటి నుంచి అలవాటు చేశాము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలిద్దరూ ఇలా దీపాల ఆరాధన అయితే చేస్తున్నారు. అయితే ప్రతిసారి మేమే చేసేవాళ్ళము, నేను మా ఆయన. అంటే పిల్లలు భయపడే వాళ్ళు అప్పుడు. ఇంక ఇప్పుడైతే కొంచెం ధైర్యంగా వాళ్ళే చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. డెకరేషన్ వాళ్ళే చేశారు, పూజ కూడా మొత్తం అంతా వాళ్ళే చేశారు. ఈ సంవత్సరం అయితే మొత్తం పూజ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లలే చేశారనమాట. అంటే పక్కన ఉండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి. ఇలా పిల్లలు చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా చూడండి మా పిల్లలు వేసిన పూల డెకరేషన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. వీళ్ళు ఇది చేయడానికి ఒక 1 అవర్ టైం తీసుకున్నారనమాట. వాళ్ళ కోసమైనా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ దీపాలన్నీ తీసుకొని గడప దగ్గర పెట్టడానికైతే వెళ్తున్నాము, మా పిల్లలు, మా వారు, నేను. హ్యాపీ దివాళీ. నెక్స్ట్ నేను మా బుజ్జి తల్లి అయితే దీపాలన్నీ తీసుకొస్తున్నాము గడప దగ్గర పెట్టడానికి. ఇది వచ్చేసి మార్నింగ్ వేసిన ముగ్గండి. దాన్ని అలాగే ఉంచడానికి ఎంత కష్టపడ్డానో మా పిల్లలు తొక్కకుండా చెడపకుండా.
ఓకే అండి, దీపావళి పండుగ అయితే మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి బాయ్.